హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, తెలుగు భాష మాధుర్యం, ఔన్నత్యాన్ని తెలిపే కార్యక్రమాలను మహాసభల్లో నిర్వహిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన భౌగోళిక గుర్తింపు కలిగిన వివిధ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. దీంతో పాటు భారత వివాహ సాంప్రదాయాన్ని తెలిపే ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఓ మహాకవి. తెలుగు పలుకు తేనెలొలుకు, తెలుగు భాషకి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో మంది అభిమానులుంటారు. తెలుగుతనంలో అంతటి మాధుర్యం ఉంటుంది. మరి అలాంటి తెలుగు భాషకు నేటి ఆధునిక కాలంలో కొంత ప్రాధాన్యత తగ్గిందని చెప్పాలి. ఎంతో ఘన చరిత్ర ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడంతో పాటు నేటి యువతరానికి తెలుగు వారసత్వ సంపద, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను అవపోసన పట్టడానికి 1996 నుండి ప్రతి 2 ఏళ్లకోసారి ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే మొదటిసారి ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ మహానగరంలో నిర్వహించగా దాదాపు 30 ఏళ్ల తర్వాత మరోసారి తెలుగు మహాసభలకు విశ్వనగరం వేదికైంది. హైటెక్స్ లోని HICC నోవాటెల్లో ఈ నెల 3 నుంచి 5 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ముగింపు వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. తెలుగు భాష గొప్పతనం, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే వివిధ కార్యక్రమాలను ఈ తెలుగు మహాసభల్లో నిర్వహిస్తున్నారు. ఇది నాది 4వ తరం, అంటే ఫాదర్ టు సన్ అట్లా జనరేషన్ వస్తుంది. యాక్చువల్గా దీని ఏజ్ చెప్పాలంటే 3000 సంవత్సరాలకు ముందే చెప్పొచ్చమ్మా. మనకు బాగా సపోర్ట్ చేశారు. ఇది ఫస్ట్ టైం మనకు ఇక్కడ రావడము, ఇది మంచి ఎక్స్పోజ్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం ఈ కలంకారీని ఏంటంటే చాలా వరకు డూప్లికేట్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన దానివల్ల ఏంటంటే 10 మంది తెలుస్తూ ఉంది ఇది ఒరిజినల్ అని తెలుస్తుంది అనమాట. తెలుగు మహాసభల్లో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. అందులో భాగంగా జానపద పాటల గాయని కనకవ్వకి అవార్డు దక్కింది. తన పాటలు ఈ స్థాయికి తీసుకొచ్చాయని, ఆ పాటల వల్లే తనకు గుర్తింపు వచ్చిందన్నారు కనకవ్వ. తెలుగు గొప్ప భాషని, ఎవరు ఏ భాష నేర్చుకున్నా తెలుగు భాష మర్చిపోవద్దన్నారు. ఈవేళ ఈ వైకుంఠపాళి చిన్నప్పుడు ఆడాను గుర్తొచ్చి ఈమెను అడిగితే ఒకసారి మళ్ళీ సంక్రాంతి చిన్నప్పటి రోజులు ఐ కాంట్ మెజర్, నేను అది అసలు మైండ్తో నేను చెప్పలేకపోతున్నాను అనమాట. పావు నోట్లోకి అబద్ధం చెప్పి వెళ్ళటం, నిచ్చెనకు పక్కకు వస్తే కొంచెం ముందుకు పెట్టి నేను నిచ్చెన ఎక్కడం, ఇలాంటివన్నీ గుర్తొస్తున్నాయి నాకు వైకుంఠపాళి చూస్తుంటే. ఇట్స్ ఏ టెక్నికల్ గేమ్. బ్రెయిన్ పెట్టి కరెక్ట్గా ఆ ఫజిల్ వేయాలి. ఆ నంబర్స్ వస్తేనే వెళ్తారు. నంబర్ చిన్నది మార్పు వస్తే మళ్ళీ పావు నోట్లోంచి మళ్ళీ బిగినింగ్కి వచ్చేస్తారు. ఇది చాలా తెలివిగా సమయస్ఫూర్తిగా ఆడాల్సిన గేమ్ ఇది. కేవలం మన దేశం నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి తెలుగు భాషాభిమానులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు ఎగ్జిబిషన్ ను సందర్శించారు. యంగ్ ఎంటర్ప్రీనర్ ని ప్రోత్సహించడంతో పాటు చేనేత కార్మికులకు అండగా ఉండాలన్నారు. చిన్నప్పుడు మేము ఆడేవాళ్ళము. సో ఇప్పుడు మా పాపకు ఒకసారి చూపిస్తున్నాము వైకుంఠపాళి, అష్టాచెమ్మ ఇవన్నీ. సో వాళ్ళు తెలియదు కదా, అందుకే ఒకసారి చూపిస్తాం. చాలా ఇయర్స్ అయిపోయింది, మినిమం ఒక 20 years అయి ఉంటుంది. ఏంటంటే వీళ్ళకి ఏం తెలియదు ఇవి, మనం ఇప్పుడు చేయట్లేదు కదా. సో తను ఎక్సైట్ అవుతుంది ఏం స్పెషల్ గేమ్స్ ఉన్నామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో తనకి ఇంట్రెస్టింగ్ ఉంది ఈ గేమ్ అయితే. తెలుగు కళలకు, ఇక్కడి ప్రజల ప్రతిభకు నిదర్శనమైన ఈ ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భౌగోళిక గుర్తింపు పొందిన వివిధ రకాల ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. తెలుగింటి పిండి వంటకాలు, నేటి ఆధునిక యుగంలో అంతరించిపోతున్న వివిధ ఆటలు, భౌగోళిక గుర్తింపు పొందిన కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ, కొండపల్లి బొమ్మలు, చేర్యాల పెయింటింగ్, కలంకారీ, ఏటి కొప్పాక, ఇలా ఎన్నో ఉత్పత్తులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సో బేసికలీ చేర్యాల పెయింటింగ్ అనేది మన తెలంగాణ ట్రెడిషనల్ ఆర్ట్. ఇది గత 700 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి వస్తుంది. ఇది 1300వ శతాబ్దం నుంచి విజయనగర డైనాసిటీ వాళ్ళ రూలింగ్ టైంలో ఈ ఆర్ట్ వచ్చేసి మన గుళ్ళల్లో సీలింగ్స్కి, నెక్స్ట్ గోడల పైన మన రామాయణ, మహాభారతం, కృష్ణ లీలలు ఇలా రిప్రజెంట్ చేసేవాళ్ళు స్టోరీస్ అప్పట్లో. సో ఎప్పుడైతే వాళ్ళు డిఫీట్ అయ్యారో ఇది మా పూర్వీకులు నెక్స్ట్ ఇది క్లాత్ పైకి ట్రాన్స్లేట్ అయింది. ఇది వరల్డ్ తెలుగు ఫెడరేషన్ వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్ఫుల్ అండి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలలో
భాగమైన తెలుగు కళలకు ప్రతిరూపాలైన ఎన్నో ఉత్పత్తులు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని నేటి యువతరం చిన్ననాడు కుటుంబంతో కలిసి ఆడిన ఆటలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అష్టాచెమ్మ, వైకుంఠపాలి, దాడి ఇలాంటి వివిధ ఆటలకు సంబంధించిన ఆట వస్తువులు పాతతరం వారికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. ఈ ఆట వస్తువులను కొనుక్కోవడమే కాదు, ఆడుకునేలా ఏర్పాట్లు చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. చిన్నప్పుడు ఎప్పుడో 40-50 ఇయర్స్ బిఫోర్ ఆడిన ఆటలు చాలా సరదాగా ఉంది. అయినా కూడా నేను గెలుస్తున్నాను ఇక్కడ, నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళు నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపారు, ఎందుకంటే వీడియో గేమ్స్ రావడం వల్ల ఎవరు. కానీ మేము పిల్లలకి చిన్నప్పుడు కంపల్సరీగా వైకుంఠపాళి, మొబైల్స్ వచ్చాక ఇంకా జనాలు అన్ని మర్చిపోతున్నారు. తెలుగు మహాసభలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన కట్టుబొట్టుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా అమోఘం ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ ఫ్యాషన్ షోలో భారత వివాహ సాంప్రదాయాలకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాల వివాహ వస్త్రాల ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. తెలుగు భాష వైభవానికి నిదర్శనమైన ఇలాంటి కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు భాషాభిమానులు.